1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. వెల్కమ్ టు అందమైన జీవితం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే జయ గారు. టోటల్ సారాంశం ఏంటి అంటే, మా నాన్నని నేను కాపాడుకోలేకపోతున్నాను, దయచేసి కాపాడండి. నాకు అర్థం కాల, ఏంటి తండ్రి ప్లస్ ఇమీడియట్గా కొంచెం రెస్పాండ్ అవ్వండి అని కూడా పెట్టారు. అందుకని వెంటనే తీసుకున్నానండి. ఒకసారి అసలు కృష్ణవేణి గారితో మాట్లాడదాం, తప్పకుండా సమస్య ఏంటో తెలుసుకుని తగిన విధంగా మనము మీరు సలహా ఇద్దరు కానీ. తప్పకుండా మేడం. హలో హలో, నమస్తే అండి, కృష్ణవేణి గారా మాట్లాడేది? ఆ, నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మెయిల్ చేసింది మీరే కదమ్మా? థ్యాంక్ యూ మ్యామ్. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒక్కసారి మీ సమస్య ఏంటో వివరంగా చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏంటమ్మా సమస్య? సార్, నా పేరు కృష్ణవేణి సార్. అమ్మా, నా ఏజ్ ఇప్పుడు 24 సార్. 24. 2 years ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయారు సార్. ఓ, నాకు 5 years వచ్చిన తర్వాత మా నాన్నగారు వేరే మా పిన్నిని చేసుకున్నారు సార్ పెళ్లి. ఓకే. అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి సార్. ఏంటమ్మా ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? ఏం లేదు సార్, ఎప్పుడైనా సరే మా చెల్లిని మా తమ్ముడిని ఎలా చూసుకున్నాను కానీ నన్ను అసలు ఇంట్లో లెక్క చేయకపోవడం సార్. మీరు ముగ్గురా? నువ్వు తమ్ముడు చెల్లినా? తమ్ముడు చెల్లి ఎవరికి అంటే వాళ్ళ పిన్ని పిన్ని. ఓకే ఓకే. పిన్ని అంటే ఆవిడ మీకు ముందే తెలుసా, లేకపోతే ఇప్పుడు రిలేషన్ ప్రకారం మీరు పిన్ని అని పిలుస్తున్నారా? మీ అమ్మగారు చెల్లెలమ్మా? మా డాడీ పెళ్లి చేసుకున్నారు కదా సార్. అంటే మీకు అమ్మ వాళ్ళ సొంత చెల్లినా ఆవిడ? లేదు, బయట వాళ్ళు ఏంటి సార్. సో మీ చెల్లిని తమ్ముడిని చూసుకున్నంత ఇదిగా నిన్ను చూసుకోదు, నిన్ను పట్టించుకోదు. చూసుకోవచ్చు సార్, ఎంతైనా సొంత తల్లే కానీ సవిత తల్లే కదా సార్. ఎట్లా అంటే సార్, మా నాన్నగారు ఉన్నప్పుడేమో మంచిగా చూస్తున్నట్టు యాక్టింగ్ చేస్తారు. మా నాన్నగారు ఎప్పుడైతే ఇంకా బయటకు వెళ్ళిపోవడం, నన్ను కొట్టడం, తిట్టడం, పని చేయించుకోవడం, ఆమె గురించి నా చదువుని కూడా దూరం చేసుకున్నాను సార్. అసలు ఎంతవరకు చదువుకున్నావు తల్లి నువ్వు? నేను ఆ ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా నిన్న ఇంట్లో ఉంచేసారా? ఆ ఇంట్లో ఉంచేసి ప్రతి పని నాతోనే చేపించుకునేవాళ్ళు మ్యామ్. అసలు ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాదు. నాకు చెప్పుకోవడానికి తల్లి కూడా లేదు. మా నాన్న తప్ప నాకు ఎవరున్నారు మ్యామ్. నాన్నగారు ఏం చేస్తారమ్మా? నాన్నగారు వ్యవసాయం చేస్తారు. సౌతి తల్లి దగ్గర నుంచి వచ్చే ఇబ్బందుల గురించి మాకు చెప్పడానిక, దానికి మించి ఏమైనా ప్రాబ్లం ఉందా? అంటే మా పిన్ని గారు ఏంటంటే సార్, నాకు పెళ్లి చేసి పంపించాలని చెప్పి ఆమె నన్ను వదిలించుకోవాలని విధిలో ఉన్నారు సార్. ఇప్పుడు 24 years సంబంధాలు వదిలించుకోవటం అంటే ఏంటమ్మా? అంటే నీకు పెళ్లి చేస్తే ఆవిడకి వచ్చే లాభం ఏంటి? లాభం ఏంటంటే ఇంట్లో ఉన్న నేను పోతాను కదా సార్, ఎవరికో తెలియని మనిషికి చేసి నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు సార్. తనకేమో తెలుగు రాదు. అంటే ఆల్రెడీ చూసారా? ఒక సంబంధాన్ని చూసారా? సంబంధం చూసి అంతా మొత్తం మాట్లాడేసుకున్నారు సార్. అసలు తను ఎట్లా ఉంటాడో ఏంటో నాకు అసలు ఇంతవరకు ఏం తెలియదు సార్. పోనీ అట్లీస్ట్ నీకు సంబంధాలు చూస్తున్నావు అన్న మాట అన్నా చెప్పారమ్మా? ఏం చెప్పలేదు సార్. డైరెక్ట్ గా పెళ్లి చేయాలి, నన్ను వదిలించుకోవాలన్న విధిలో ఉన్నారు సార్. ఓకే, వదిలించుకోవాలన్నది ఏంటన్నది ఆలోచిద్దాం అమ్మా. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? కర్ణాటక సార్, తను తెలుగు రాదు సార్. తెలుగు రాను. ఓకే. ఉద్యోగం సద్యోగం ఏమైనా ఉందా అతనికి? ఉద్యోగం ఉంది కానీ తెలుగు రాదు సార్. నన్ను ఎట్లయినా సరే అక్కడ పంపించేసి మా నాన్నగారికి నన్ను దూరం చేయాలని చూస్తున్నారు సార్. మరి నాన్న ఏమంటారమ్మా? నాన్నగారు అయితే చేసుకోమ్మా, నువ్వు మంచిగా భవిష్యత్తు బాగుంటది కదా, మంచిగా జాబ్ చేస్తారని విధిలో చూస్తున్నారే గానీ మా నాన్నకి ఎవరు ఉంటున్నారు సార్ చెప్పండి. నన్ను ఎట్లయినా పెళ్లి చేసి పంపించేస్తే తర్వాత ఎవరు బాధపడతారు సార్? కరెక్టేనమ్మా, అది మాకైతే అర్థం అవుతుంది. అది మీ చిన్నప్పటి నుంచి తెలిసిన మీ నాన్నగారికి కూడా అది ఎందుకు అర్థం కాలేదంటే, ఈవిడంటే కనుక సౌత్ ప్రేమ చూపెడుతుందని మనం అనుకోవచ్చు. మీ నాన్నగారి ఇబ్బంది ఏంటమ్మా? ఇప్పుడు అప్పుడే టైం అవ్వలేదు, ఇప్పుడు పెళ్లి చేయాలి అని ఇంటర్మీడియట్తో ఎందుకు ఆపేశారు నీ చదువు? నీకు ఇప్పుడు 24 అంటున్నావు, ఇంటర్మీడియట్తో చదువు ఎందుకు ఆపేశారు? నువ్వు చదవలేదా, వాళ్ళు ఆపేశారా? మా ఇంట్లో మా పెత్తనం మొత్తం మా పిన్ని చేసే. మా పిన్ని ఎలా చెప్తే ఇంకా అలానే సార్. ఇప్పుడు ఒకవేళ నేను మా పిన్ని గురించి ఏదైనా చెప్పినా సరే, మా నాన్నకి మా పిన్నికి మళ్ళీ గొడవలేదు అని చెప్పి నాలో నేనే ఏడ్చుకుంటూ బాధపడి ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు సార్. కదమ్మా, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటమ్మా? అంటే ఆ భాషరా అనేటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవటం నీ ప్రాబ్లమా, లేదంటే పెళ్లి అనే సబ్జెక్ట్కే నీకు ఇష్టం లేదా ప్రజెంట్? ఇప్పుడు నువ్వు రెడీగా లేవా? అస్సలు నేను మా నాన్న వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళాను కదమ్మా. 24 years, 26 years 27 కన్నా నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా, అప్పుడైనా నాన్న వదలాలి కదా.
చేసుకుంటాను సార్, పెళ్లి చేసుకుంటాను. కానీ ఏంటంటే నాకు దగ్గరలో ఉండి నాకు తను పని ఏది చేయకపోయినా నేను ఏదైనా పోషించుకుని మా నాన్న దగ్గర చూసుకుంటాను సార్. వాళ్ళు పిన్ని ఈ అమ్మాయిని వదిలించుకోవటానికి ఆవిడ ఒక ప్రయత్నం చేస్తుంది, ఈ అమ్మాయిని దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తుందని ఈ అమ్మాయి అంటుంది. ఇప్పుడు భాష రానటువంటి ఒక వ్యక్తికి చేయాలని అనుకుంటుంది. ఈరోజు భాష అనేటటువంటిది ఎంతవరకు ప్రాబ్లము? అవునవును. ఏదో కామన్ భాష ఉంటుంది కదా, ఈ అమ్మాయి కొంత ఇంగ్లీష్, ఆ అబ్బాయి కొంత ఇంగ్లీష్, ఈ అమ్మాయి కొంత హిందీ, ఆ అబ్బాయి కొంత హిందీ. అది కాదు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, ఈ అమ్మాయి ప్రాబ్లము నాన్న దగ్గర నుంచి మా పిన్ని దూరం పంపించడానికి ట్రై చేస్తుంది అవును. అనేటటువంటిది. నేను అనేది ఏంటంటే, ఈ రోజుకైనా రేపైనా పెళ్లి చేసుకుని వేరే చోటకి వెళ్ళాలి కదమ్మా. ఆ, నీ ఇంటి చుట్టూరునే ఒక సంబంధం వస్తుంది, ఈ ఇంటి చుట్టూరు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం ఎలా అవుతుంది? అయినా కానీ మీరు అంత దగ్గరుండి మీ నాన్నగారిని కాపాడవలసినటువంటి అవసరం ఏంటి? మా నాన్న గురించే సార్. మా నాన్నకి కొంచెం హెల్త్ బాగోక ఉంటది సార్. 2 సార్లు పెరాలిసిస్ వచ్చింది సార్. 2 మా times. పిన్ని అసలు పట్టించుకోదు. ఉన్నదంటే ఉన్నది సార్. ఇంకా బాధ మా నాన్న ఇంకెట్లయినా హెల్త్ మంచంలో పడి ఉన్నా కూడా చూడదు సార్ ఆమె. ఇప్పుడు నిన్ను సౌతి తల్లి సౌతి ప్రేమ అనేది కాకుండా నాన్న కూడా సరిగ్గా చూసుకోదు పిన్ని. చూసుకోదు సార్. ఓకే, కానీ ఇప్పటి వరకు నాన్నకి ఎవరు చూసుకున్నారు? మన 2 సార్లు పెరాలిసిస్ వచ్చింది, నువ్వే చూసుకున్నావా? అమ్మ అసలు చూసుకోలేదా పిన్ని? నాన్నతో మాత్రం చూసుకోలేదు సార్ పిన్ని. ఏంటంటే ఉన్నది ఆస్తి కోసం సార్, మొత్తం ఆస్తి కోసం. అది. నన్ను కూడా వదిలించుకుంటే అయిపోతది, ఆమె పని అన్న విధిలో చూస్తుంది సార్. మరి తమ్ముడు చెల్లి ఎలా ఉంటారమ్మా నీతో గాని నాన్నగారితో గాని? పర్లేదు మ్యామ్, వాళ్ళు బాగానే ఉంటారు నాతో మ్యామ్. కానీ నా చదువు మొత్తం నా జీవితం పాడు చేసింది మా పిన్ని. ఇప్పుడు కాకుండా 27కి నేను పెళ్లి చేసుకున్నాక మా నాన్న చూసుకుని పక్కన ఉండే వాళ్ళు కావాలని సార్ నా బాధ. మరి అలాంటప్పుడు నువ్వు రేపొద్దున పెళ్లి చేసుకుని నీ భర్త ముందుకొచ్చి, సరే మీ నాన్న కూడా మేమే చూసుకుంటాం అంటే కనుక మీ నాన్నని మీ దగ్గర తెచ్చుకోవచ్చు, కానీ మీ నాన్నతో పాటు వచ్చే మీ పిన్నిని కూడా మీతో పాటు తెచ్చుకోవాలి. మరి దానికి రెడీయా? సో ఇలాంటి రకరకాల చిక్కుముడి ప్రశ్నలు ఉంటాయమ్మా దీనికి. పిన్నితో పాటు పిల్లలు మొత్తం అంతా తీసుకురావాలి. టోటల్ ఫ్యామిలీని ఇక్కడ తీసుకొచ్చి పెట్టలేవుగమ్మా. అప్పుడు మళ్ళీ మీ ఇల్లు కూడా ఆ ఇల్లే అవుతుంది, ఏం పెద్ద తేడా ఉండదు. సో కాబట్టి నేను అనేది ఏంటంటేనమ్మా, నువ్వు చిన్నపిల్లవి, కొద్దిగా మాట్లాడేటటువంటి మాటల్లో బాధ కనిపించినా కూడా దాంట్లో కూడా అడిగేటటువంటి అంశాల్లో కొద్దిగా ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది. అంటే తెలియనితనం. ఇమ్మెచ్యూరిటీ అంటే పిచ్చి కాదు, తెలియనితనం కనిపిస్తుంది. కాబట్టి నీ బాధను మేము అర్థం చేసుకుని అందుగురించే మేడం వెంటనే నాకు ఇది ఇంపార్టెంట్ ఈమెయిల్ అన్నట్టుగా నాతో మాట్లాడారు. కొద్దిగా నీ దగ్గర నుంచి ఇంకొంత క్లారిటీ కావాలమ్మా. మేము ఎవరితోనో మాట్లాడాలా, లేదంటే నీకే సలహా ఇచ్చి వదిలేయచ్చా? మా నాన్నగారితో మాట్లాడితే ఈ ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుంది సార్. నాన్నగారితో? ఓ నైస్. ఓకే, అంటే మేము ఇంకా ఏమనుకున్నాం అంటే వాళ్ళ పిన్నితో మాట్లాడాలనుకున్నా. అనుకున్నా. వాము సార్, పిన్నికి అట్లా ఈ విషయం తెలిస్తే నన్ను ఇంకా చంపేస్తుంది సార్. పిన్ని మాట విని కూడా నాన్నగారు అసలు నా మాటలు వినట్లేదు సార్ ఇప్పుడు. కాదు, ఇప్పుడు ఓకే అంతవరకు అర్థమైందిరా. నాన్నగారికి ఏం కమ్యూనికేట్ చేయమంటావు అమ్మా? ఎల్లకాలం నాన్నగారి సేవ చేయటం గురించి నా పెళ్లిని నాన్నగారి యొక్క సేవ చుట్టుముడతాను, నా భవిష్యత్తుని చుట్టుముడతానంటే ఎంతవరకు అది కరెక్ట్? మా నాన్న మంచం మీద పడిపోతే పెరాల్సి వచ్చి అక్కడ సంతకం పెట్టు ఇక్కడ సంతకం పెట్టు ఆస్తి కోసమే తప్ప మరి నా మొగుడు నా కూతురు అని చెప్పి ఆ మాత్రం ఆలోచించదు మేము అసలు. ఎవరికి చెప్దామన్నా ఏం చేద్దామన్నా మళ్ళీ నా వల్ల వాళ్ళిద్దరికి గొడవ అయిపోద్దేమో, మళ్ళీ మా నాన్న మీదకి ఎక్కడికి వస్తుందేమో, అసలుకే మంచం మీద ఉన్నారు పెరాలిసి వచ్చి బాధపడుతున్నారు కూడా ఏ మాత్రం కనుక అసలు ఆడదాని విషయమే మర్చిపోయింది మ్యామ్. అసలు ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? ఆమె సమస్య మొత్తం నేనే మ్యామ్. నా దరిద్రం వదిలించుకుంటే పోతుంది, ఆస్తి మొత్తం ఆమె పేరు మీద రాపించుకోవాలి. ఆస్తి కావాలి. దానికి ఏంటంటే నాన్నగారికి తిండి పెట్టకుండా, మందులు పెట్టకుండా ఆ పరిస్థితిని అతను ఆ విధంగా చేయాలి, అడ్డుగోడలా నిలబడినటువంటి నిన్ను తొలగించాలి, అంతేనా? ఓకే ఓకే, పెద్ద ప్లానే ఉంది మీ పిన్నికి. ఇక్కడ మీ తండ్రికి సంబంధించినటువంటి ప్రాణభయం ఉంది నీకు, అంతేనా? అవును సార్. రైట్, ఓకే. అంటే ఆస్తి కోసం తనేదో ఇబ్బంది పెడుతున్నట్లున్నారు. ఆస్తి గురించి ఇబ్బంది కాదు మేడం, బట్ ఐ థింక్ అమ్మాయి చెప్పింది కదా, ఆవిడకి ఒకటే ఎజెండా, ప్రతిరోజు ఆ కాగితం తీసుకురావటం, సంతకం పెట్టు అని అంటాం. తిండి పెట్టేది గిండి పెట్టేది ఏమీ లేదు, సంతకాలు పెట్టాలి, మందులు ఇవ్వటం అనేది లేదు, అతను సుఖాలు కానీ అతని అవసరాలు కానీ, సుఖాలు పక్కన పెట్టండి, అవసరాలు చూసుకోవటం అనేది లేదు. సో ఇప్పుడు ఏమంటావు అమ్మా? ఇప్పుడు కృష్ణవాణి నాన్నగారితో మాట్లాడాలి. నాన్నగారి పేరేంటమ్మా? సుబ్బారావు సార్. పక్కనే ఉన్నావా లేదంటే ఫోన్ కలుపుతావా? ఫోన్ కలుపుతాను సార్. ఓకే, నువ్వు వేరే చాట్ ఉన్నావు, సరే కలుపు, సరే చూద్దాం, మాట్లాడు. ఈ అమ్మాయికి పాపం ఎక్స్ప్రెస్ చేయటం రావట్లేదు, కానీ తన ప్రాబ్లం ఏంటి, తను వెళ్ళిపోతే నాన్నకి ప్రాణానికి హాని ఉంది. దయచేసి లైన్ లో వేచి ఉండండి, आपका कॉल होल्ड पर है. హలో నాన్న. తల్లి చెప్పరా. మందులు వేసుకున్నావు నాన్న? వేసుకున్నానమ్మా, చాలాసేపు అయింది వెళ్ళి, ఇంకా రాలేదేంటన్నా? వస్తా నాన్న. నేను సుమన్ టీవీకి ఒక మెయిల్ పెట్టానన్న, వాళ్ళు లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడతావా?
సుమన్ టీవీ వాళ్ళ ఏమైందన్నా? పేరేంటి మేడం అతని పేరు? నా పెళ్లి గురించి నాన్న. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడేంటి నాన్న? నమస్తే సుబ్బారావు గారు, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. మేము సుమన్ టీవీ ఆన్లైన్ సార్. జీవితం నుంచి నేను జయ మేడం, మీరు బహుశా మా కార్యక్రమం చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను జయ మేడం ఇక్కడ ఉన్నాము. నమస్తే అండి సుబ్బారావు గారు. నమస్తే నమస్తే మేడం, చూస్తాను సార్. నేను మీ ప్రోగ్రామ్స్ చూస్తుంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి మా ప్రోగ్రామ్స్లో అంటే మేము చేసేటటువంటి ప్రయత్నం ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమైంది కాబట్టి మాది కూడా, మా జాబ్ కూడా సులభమైందని మేము అనుకుంటున్నాము. ఈరోజు మీ అమ్మాయి ఒక చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి పొజిషన్లో మమ్మల్ని ఆశ్రయించిందండి. నిజంగా ఆ అమ్మాయి మాటలు కూడా సరిగా లేదు. అంటే ఆ అమ్మాయి ఉన్న మానసిక పరిస్థితి, పడినటువంటి వేదన, చిన్నప్పటి నుంచి మీరు చేసుకున్నటువంటి మీ రెండో భార్య యొక్క ప్రవర్తన వల్ల అవనండి, ఆవిడ స్వార్థపూరితమైన ఆలోచనలు, ఆవిడ ఉండే వికృతమైనటువంటి పరిస్థితి, ఆవిడ దానివల్ల ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడి మానసికంగా కూడా ఆ అమ్మాయి స్టేబుల్గా లేదు. తన యొక్క సమస్యను కూడా పూర్తిగా వర్ణించలేకపోతుంది. అందులోంచి జీర్ణించుకొని నిదానంగా బయటపడదారా దేవుడా అనుకునేటప్పటికి మీరు పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేయబోతున్నారంట. ఆ అమ్మాయి బాధ ఒకటే, పెళ్లి చేసుకోను అని నేను అనట్లేదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకుంటే కనుక నేను అనుక్షణం కంటికి రెప్పలాగా మా తండ్రిని కాపాడుకుంటున్నాను. ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడా, తిండి పెడుతున్నాడా, నిద్రపోతున్నాడా, అతని ఆరోగ్యం ఎలా ఉంటుందో చూసుకుంటున్నాను. నేను లేకపోతే కనుక మా నాన్నగారికి ప్రాణం నిలబడటం కూడా చాలా కష్టమే. అంత దయనీయమైనటువంటి పొజిషన్లో అంత భయంకరంగా మా పిన్ని చూసుకోదు వాస్తవానికి. అతనికి అలా గాలిగా వదిలేస్తుంది. నేను పడినటువంటి హింస నేను ఎంతకాలమైనా పడ్డానో దానికి నేను మెంటల్లీ ప్రిపేర్డ్. కానీ నేను పెళ్లి చేసుకుని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతే మా నాన్న పరిస్థితి ఏంటి, కాబట్టి నేను ప్రస్తుతానికి పెళ్లి చేసుకోవటానికి రెడీగా లేను అని అంటుందండి ఆ అమ్మాయి. మీ వాదన ఏంటి సార్, మీ ఆలోచన ఏంటి? వాళ్ళ పిల్లితో తనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంది సార్. ఓకేనండి, ఏంటండి ఆ ప్రాబ్లమ్స్? మీ దృష్టికి వచ్చినాయా, మీరు గమనించారా? అంటే అనుకుంటున్నాను అని అంటున్నారు, ఉన్నాయా లేవా? మీరు అదే ఇంట్లో ఉంటున్నారుగా. అంటే మాకంటూ దగ్గర చుట్టాలు ఎవరు లేరు సార్. ఏంటంటే నా మొదటి భార్య చనిపోయిన తర్వాత ఇప్పుడు తను కూడా పెంచి పెద్ద చేసింది కూడా ఈమె, మా కృష్ణవేణిని. ఇంకా అన్ని బాధ్యతలు తన చేతిలోనే పెట్టాము. కానీ తిను ఇప్పుడు ఇట్లా అంటే మళ్ళీ ఈమె రెండో భార్య దగ్గర నేను మళ్ళీ ఇదవుతాను సార్. సార్ మీరు అదవుతారా అనేది కాసేపు పక్కన పెట్టండి. నేను ఒకటే పాయింట్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు మీ అమ్మాయి కృష్ణవేణి నిజంగా వాళ్ళ తల్లి చేతిలో హ్యాపీగానే పెరిగిందా? ఆవిడ తరపున మీరు మాట్లాడకండి. ఈరోజు మీ అమ్మాయి చాలా బాధతో ఈరోజు మా ఎదురుగుంటూ వచ్చి, సింపుల్గా చెప్పాలంటే ఆ ఇంట్లో నేను బ్రతుకున్నటువంటి జీవోత్సవంలా బతికానండి, నాకంటూ ఒక ఇండివిజువాలిటీ లేదు, అర్ధాంతరంగా నా చదువు అయిపోయింది, కేవలం తండ్రి అక్కడ ఉన్నాడు, తండ్రిని కాపాడాలనే ఉద్దేశంతో పాటు నేను అక్కడ ఉన్నాను, కానీ లేదంటే ఒక్క నిమిషం కూడా ఒక మనిషి అన్నవాడు అక్కడ బతకడని ఆ అమ్మాయి చెప్పింది ఇందాక. ఆ అమ్మాయి మీ రెండో భార్య చేతిలో నిజంగా ఈ అమ్మాయి సుఖపడిందా? హ్యాపీగానే పెరిగి ఈ వయసు వచ్చిందా అమ్మాయికి? సొంత బిడ్డలా చూసుకోపోయినా ముగ్గురు పిల్లల్లో ఒకలాగే చూసుకుంది సార్. కాకపోతే మీకు తెలియదు ఏముంది, సమాజంలో బయట ఇప్పుడు ఎలా ఉందంటే ఎంత పెంచిన బిడ్డ అయినా సరే సొంత బిడ్డతో సమానం కాదు కదా, అలా చూసుకోలేకపోయింది అన్నమాట. దానికి నేను బాధపడ్డాను చాలా సార్లు. మీతో ఎలా ఉంటుందండి ఆవిడ? ఎంతైనా సరే రెండో పెళ్లి చేశారని చెప్పి నన్ను ఇచ్చి ఇవి పేపర్ మీద పద్దాక సంతకం పెట్టమంటుందంట. అసలు ఏంటి ఆ పేపర్లు, ఈ సంతకాల గోల్ ఏంటండి? పొలాలు ఉన్నాయండి, ఒక 12 ఎకరాలు ఆస్తుంది. ఓకే, అంటే మీరు పెరాలసిస్ అయ్యి మంచాన పడ్డారు కాబట్టి ఎలా ఉంటుందో మీ ఆయుష్ అనేది అర్థం కానటువంటి పరిస్థితిలో ఆవిడ చాలా ముందు జాగ్రత్తలు తీసేసుకుంటుంది. ఏమంటే సింపుల్గా సార్ మీరు చాలా చక్కగా కవరప్ చేస్తున్నారు. ఇంకా నేను ఎన్ని సంవత్సరాలు ఉంటాను ఏంటనేది తెలియదు కదా సార్, అందుకని చెప్పి ఇక తను కంగారు పడుతున్నట్టుంది. కాకపోతే పిల్లల గురించి నాకంటే ఎక్కువ ఆలోచిస్తారు సార్ ఆమె. ఏమండి సుబ్బారావు గారు, మనలో మన మాట. ఈరోజు మీకు తెలీదా, మీ మనస్సాక్షికి తెలీదా ఎన్ని సందర్భాల్లో కృష్ణవేణి మీకు టాబ్లెట్లు ఇచ్చింది, ఎన్ని సందర్భాల్లో ఈ అమ్మాయి దగ్గరుండి మీకు అన్నం పెట్టింది, ఎన్ని సందర్భాల్లో మీకు ఆ క్లీనింగ్ అనేటటువంటి అంశాల్లో ఈ ఆడపిల్ల ముందుకు వచ్చింది, మీకు తెలీదా? ఇంటి దాన్ని చేస్తే నేను కూడా తర్వాత కొంచెం వయసు అయిపోతుంది కదా సార్, అందుకని చెప్పి. ఏమండి అంతవరకు కరెక్టే, ఆవిడ ఆలోచించడం కరెక్టే. మేము అనేటటువంటిది ఏంటంటే ఆవిడ ఆలోచన వెనకాతల దురుద్దేశం లేదా అనేది నెంబర్ 1 ఒకటి అడుగుతున్నాము. ఈ అమ్మాయి ఎప్పుడు కూడా మధ్య మధ్యలో ఉంటుంది అనేటటువంటి అంశంతో ఈవిడ దూరం చేయాలనే దురుద్దేశం లేదా? ఈ అమ్మాయిని దూరం పెడితే కనుక ఆస్తి కాగితాల మీద తొందరగా సంతకం పెట్టించవచ్చు అనే దురుద్దేశం లేదా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి మాకు. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, మీరు పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ పరిస్థితి ఏంటి, మీ అమ్మాయి పరిస్థితి ఏంటి అనేది ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, కవర్ చేయకండి మీరు ప్లీజ్.
రైట్ ఆస్తి మీద అయితే తనకి ఆశ ఉంది. దాని గురించి నేను చాలా సార్లు గమనించింది ఏంటంటే, ఇంకా నాకు కూడా వయసు అయిపోతుంది సార్. రైట్ సార్. మంచాన పడ్డాను. ఇంకా నా పనులే నేను చేసుకోలేను. రేపన్న రోజు నాకంటూ ఇప్పుడు పిల్లల్ని దాటిచ్చేసి వాళ్ళందరినీ ఒక ఇంట్లో చేసేసిన తర్వాత నన్ను చూసుకోవాల్సింది ఇంకా నాకు అన్ని మంచి చెడు చేయాల్సింది ఆమె కదా సార్. అవునవును. మీకు ఇంకో చాయిస్ లేదు. అవకాశం లేక ఇంకా నేనేంటంటే ఇంకా తను ఏదంటే అదే చేయాల్సి వచ్చింది. ఇంకా చెప్పాల్సింది ఏం లేదు సార్. అది మీ అమ్మాయి మీ కన్నబిడ్డ ఈరోజు ఎంత కాంప్రమైజ్ అవుతూ అటువంటి వాతావరణంలో పెరిగి పెద్ద అయిందో చెప్పండి. ఆ బాధను ఒక తండ్రిగా మీరు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? ఆ మాట మీ నోట్లోంచి రావట్లేదే. నా పరిస్థితుల్ని నేను ఇంకా ఆమెకి లొంగిపోవాల్సి వచ్చి కొన్ని విషయాల్లో తనకి నేను అన్యాయం చేశాను సార్. దానికి నేను ఒప్పుకుంటాను సార్. అంతా అయిపోయింది, ఆఖరికి వచ్చేసింది సార్ నా పరిస్థితి. ఆల్రెడీ మంచాన పడ్డాను నేను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి వచ్చి మళ్ళీ తను ఇంకా ఇంతకు మించి ఇంకా రోడ్డు మీదకి రాదలుచుకోవట్లేదు సార్. నేను దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి మీరే ఏదో ఒకటి నాకు పరిష్కారం చెప్తే. సార్ మాకు అర్థమైపోయింది సార్. సింపుల్ గా చెప్పాలి అంటే సుబ్బారావు గారు నాకు తనకి ఒక పరిష్కారం చూపించండి సార్. తప్పకుండా. మీరు వయసు రీత్యా అవనండి, ఆరోగ్య రీత్యా అవనండి, మీరు చాలా కాంప్రమైజ్డ్ సిచ్యువేషన్ లో ఉన్నారన్నది మాకు అర్థమైపోయింది. ఈ రోజు భార్య చేసేటటువంటి పనులు మీకు నచ్చకపోయినా కూడా అది కవర్ చేసుకుని జీవనయానం ముందు కొనసాగించడం తప్ప ఇంకో దారి దిక్కు లేదు అనేది మాకు అర్థమైపోయిందండి. మీ సెక్యూరిటీని మీరు కాపాడుకోవటం గురించి ఒక ఆడపిల్ల యొక్క ఆలోచన, కోరికలు, భవిష్యత్తును కూడా అణగదొక్కేస్తున్నారు అనేటటువంటిది ఒక తండ్రిగా మీకు అర్థం కావట్లేదు. ఓకే, ఈరోజు ఆ అమ్మాయి మా దగ్గరికి వచ్చి ఏమంది అంటే కనుక, నా భవిష్యత్తు ఎలాగా శూన్యం, నా పెళ్లి గిల్లి అనే తర్వాత సంగతి చూద్దాం, చదువు కాస్త అటకెక్కింది, తండ్రిని కాపాడుకోవటం గురించి నేను మీ దగ్గరకు వచ్చాను, సుమన్ టీవీ వరకు వచ్చాను అని ఆ అమ్మాయి చెప్పుకునేటటువంటి ఆడపిల్ల గురించి ఒక తండ్రి మాట్లాడేది ఏంటంటే కనుక, ఈరోజు అంటే మిమ్మల్ని ఖండించట్లేదండి, మీ యొక్క పరిస్థితి అలా ఉంది. మీరు పారాలిసిస్తో 2 సార్లు పారాలిసిస్ వచ్చి మంచాన పడ్డారు కాబట్టి ఆవిడ కంప్లీట్గా ఇక్కడ తోలుబొమ్మ ఆట ఆడుతుంది ఆవిడ. మీరు అనలేరు. ఇప్పుడు రేపొద్దున ఈ రోజు కాకపోయినా రేపైనా గట్టిగా ప్రెషర్ పెడితే మీరు సంతకం పెడతారు. సరే, ఆస్తి మాట దేవుడు ఎరుగు, ఎవరికి ఉంటుంది ఎవరికి పొద్దున్న తర్వాత చూద్దాం. కానీ ఏం కోరుకుంటే ఏమొచ్చింది ఆ అమ్మాయికి? సొంత కన్న తల్లి లేదు కళ్ళెదురుగుంట. సౌతి తల్లి ఏమో వచ్చి పిచ్చిగా పెంచింది ఇప్పుడు వరకు. పారిపోదాం అంటే కనుక తండ్రికి 2 సార్లు పారాలిసిస్ వచ్చి మంచాన పడినటువంటి తండ్రిని ఒక తల్లి పాత్రలో పోషిస్తూ, మీ కూతురు మీకు ఒక తల్లి పాత్రలో పోషిస్తూ ఇలాగ కంటికి రెప్పలా కాపాడుకుంటూ, అనుక్షణం మిమ్మల్ని చూసుకుంటూ కాపాడుకుంటూ, తిండి పెట్టుకుంటూ, నిద్ర మాత్రలు ఇచ్చుకుంటూ మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది. పోనీ ఆ అమ్మాయి జీవితంలో ఏకైక కోరిక ఏదన్నా ఉంటే కనుక ఒక ఆడపిల్ల జీవితంలో తల్లిదండ్రులు కోరుకున్నటువంటి వాళ్ళుగా రావాలి అనేది ఒకటి, మంచి వాళ్ళుగా ఉండాలనుకుంటుంది. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ పార్ట్నర్ ఎవడైతే లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామి ఉంటుందో వాడు కరెక్ట్ అయినటువంటి ఉండాలనేటటువంటి భూప్రపంచంగా ఉండే ప్రతి ఆడపిల్ల కోరుకునేటటువంటి ఒక కోరిక అండి. అది ప్రసాదిస్తున్నారా మీరు ఈరోజు? లేదు. పెళ్ళి అయిపోవాలి, ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, పెళ్ళి అయిపోతే ఏదైతే మీకు ఇష్టం లేదు, మీ మనస్సాక్షికి కూడా తెలుసు. మీరు ఈరోజు మాట్లాడేటటువంటి మాట, మీరు తీసుకునేటటువంటి నిర్ణయంలో చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ప్రెషర్ ఉంది. ఒక భాష రాదు, ఏమీ రానటువంటి వేరే రాష్ట్రం వ్యక్తిని అర్జెంటుగా పెళ్లి చేస్తున్నారు. అది కూడా మీ ఆడపిల్ల యొక్క అభిప్రాయం 10% కూడా తెలుసుకోకుండా. మరి ఇది ఎంతవరకు న్యాయం సుబ్బారావు గారు? అది తప్పండి. మీరు అలా అనకూడదు. ఇన్సెక్యూరిటీస్, అభద్రత ఉండొచ్చండి, కాంప్రమైజ్ అవ్వచ్చు. కానీ ఈ స్థాయి వరకు కాంప్రమైజ్ అయిపోయి నువ్వు ఏమంటే అదే అని చెప్పి మీ కన్న కూతురు యొక్క ఆశ, కోరిక, ఆలోచన కూడా అసలు పరిగణలోకి తీసుకోలేదు మీరు. కాదండి, మీకు సమాజంలో చెడ్డ పేరు రాకూడదు, మీరు అంటే మీరు హ్యాపీగా ఉండాలి. కానీ పక్కన పిల్ల సఫర్ అయిపోవట్లేదండి, ఎవరికి చెప్పుకుంటుంది? ఎప్పుడన్నా ఓర్పుగా కూర్చుని మీ ఆడపిల్లని ఎప్పుడన్నా అడిగారా, నాన్న నీ మనసులో ఏం కోరిక ఉంది, నీ భవిష్యత్తు గురించి ఏం ఆలోచన ఉంది, నీ గోల్స్ ఏంటి, నీకు ఎటువంటి భర్త కావాలి, చదువుకోవాలనుకుంటున్నావా, ఉద్యోగం చేసుకోవాలనుకుంటున్నావా, ఏ వయసులో నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అనేటటువంటి ఓపెన్ మైండెడ్గా, ఓపెన్ హార్టెడ్గా మాట్లాడితే అసలు మేమెందుకండి ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడవలసిన అవసరం? మీరు వన్ వే ట్రాఫిక్లో వెళ్ళిపోయారు అంతే. మా భార్య అనుకుంటుంది కాబట్టి నేను అది చేయాలి, మా భార్య అనుకుంటుంది కాబట్టి చదువు ఆపించాలి, మా భార్య అనుకుంటుంది కాబట్టి పెళ్లి చేయాలి, మా భార్య చూసినటువంటి సంబంధమే చేయాలి, నేను పెళ్లి గిల్లి అనేటటువంటి ఆలోచన ఉండకూడదు అని చెప్పి కంప్లీట్గా నీ కూతురు జుట్టు తీసుకెళ్ళి మీ ఆవిడ చేతిలో పెట్టావు. తప్పండి. తప్పున్నారా? ఇది చాలా ఈ రోజు మీ అమ్మాయి ఒకే ఒక ఆఖరి కోరికగా ఒక మాట మాట్లాడింది, నా తండ్రితో పాటు నాకు ఉండనివ్వండి కొంతకాలం, మా తండ్రి ఆరోగ్యం అనేటటువంటి కుదురు పడిన తర్వాత, నేను మానసికంగా రెడీ అయిన తర్వాత ఒక సంబంధం చూడమనండి, నాకు నచ్చినటువంటి సంబంధం అయితే నేను చేసుకుంటాను అని అంది. దీనికి మీరు అంగీకరిస్తారా, అంగీకరించారు? అదొక్కటి చెప్పండి.
తన సంతోషమే మా సంతోషం సార్, ఇంకేం చేస్తాం సార్. ఏం చేస్తామనే మాట అనకూడదు సార్ మీరు. ఇంకా కూడా తన సంతోషం మా సంతోషం కాదు, మీ సంతోషం. మీరు రియలైజ్ అయ్యారా లేదా? మీరు ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఎటువంటి వాతావరణంలో పెరిగింది అనే అంశాన్ని మీరు రియలైజ్ అయ్యి బాధపడుతున్నారా లేదా? నెంబర్ 1. ఓకే, అది మీరు ఓకే అని అనుకుంటే కనుక నేనేమీ చేయలేను. కానీ ఈరోజు ఆ అమ్మాయికి నచ్చినటువంటి వాతావరణంలో మీరుగా సొంతంగా డిసైడ్ చేసినటువంటి ఒక జీవిత భాగస్వామ్యంతో పాటు మళ్ళీ ఇంకో ప్రపంచంలో, ఒక తెలియని ప్రపంచంలో గుడ్డిగా తోసేస్తున్నారు. అట్లీస్ట్ ఈ కాన్షియస్నెస్ ఉందా సార్ మీకు? మీరు చెప్తే ఓకేనండి, ఆ అమ్మాయి సంతోషమే మా సంతోషం. ఫస్ట్ రియలైజ్ అవ్వండి, మనసుతో ఆలోచించండి ఈరోజు మీ కూతురు పడేటటువంటి బాధని. ఇంతకు మించి నేనేం చెప్పలేనండి. తల్లి తండ్రుల యొక్క ప్రేమ కొని తెచ్చేటటువంటిది ప్రేమ కాదు. నానా నేను మాత్రం ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను. పిన్నితో మాట్లాడతానమ్మా, పిన్ని కాకపోతే సార్తో కూడా చెప్పిద్దాం. ఏముంది, నువ్వైతే ఇంటికి రా. దగ్గరుండి చూసుకునే వాటిని సంబంధం చేసుకుంటానా? సరే అమ్మా, చేద్దాము, ఏదో ఒకటి చేస్తానమ్మా. నేను ఫస్ట్ అయితే నువ్వు రా అమ్మా. ఒక స్త్రీ పక్కన లేకపోతే ఏదైతే నా అవిటితనం ఉందో, నాకు సేవ చేసేవాళ్ళు ఎవరు లేరు అనే కేవలం ఆ అభద్రత వల్ల ఈరోజు మీ కూతురు ఒక అంధకారంలోకి వెళ్ళిపోతుందన్న ఆలోచన కూడా, ప్రేమ ఉన్నా కూడా ఆ ఆలోచన నుంచి మీరు బయటకు వెళ్ళిపోయారు. ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యారని అనుకున్నాను. నా తరపున ఒకే విజ్ఞప్తి, ఈరోజు పిన్నిని ఒప్పిద్దాం, సార్ చేత పిన్నితో మాట్లాడిపిద్దాం, ఇవన్నీ కాదు సార్. కమాన్, మీరు నా దగ్గరకు వస్తే ఆవిడతో మాట్లాడతాను. ఆవిడ పరాశక్తి, ఆవిడ ఎక్కడ లొంగుతుంది? అవుతుందా? జరిగేదా? ఈ ఒక్క అంశంలో ఇప్పటి వరకు సై అంటే సై, తై అంటే తై అన్నారు. ఇప్పటి వరకు ఆవిడ నడిచిన నడకలో మీరు నడిచారు. ఈ ప్రోగ్రామ్ సాక్షిగా ఒకే ఒకటి నేను ఒక మాట మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ ఒక్క అంశంలో కృష్ణవేణి తరపున నిలబడండి. మీరు నిలబడతాను సార్. నా కూతురు భవిష్యత్తు నాకు ముఖ్యం సార్. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణవేణి, నాన్నగారి దగ్గరికి వెళ్ళమ్మా. ఒకసారి వెళ్ళి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, ఏ విధంగా పిన్నిని ఒప్పించాలనేది. ఒప్పుకోనటువంటి పక్షంలో ఏ విధంగా చేయాలన్నది కూడా నాన్నగారు పెద్దరికం తీసుకుని ఆలోచిస్తారు. ఇప్పుడే ఆదరాబాదరగా నీ పెళ్ళి అయితే మాత్రం జరగదనేది మాకు అందరికీ అర్థమైంది. డోంట్ వరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా. పాపకి మెచ్యూరిటీ లేదు, కాస్త అంటే తన బాధని ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది. మేబీ ఆయనేమో మీరు అన్నట్లుగా కీలు బొమ్మగా మారిపోయాడు. పాపం ఆయన ఏం చేయలేకపోతున్నాడు. మీరు ఇంత చెప్పినా కూడా మళ్ళీ పిన్నితో ఒప్పిద్దామంటే ఎట్లాగా డాక్టర్ గారు? ఏదైనా అవకాశం ఉంటే ఒకసారి మీ దగ్గరికి పంపిస్తానండి. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక ఒకసారి మాట్లాడదాం. షూర్ మేడం. రైట్ డాక్టర్ గారు, నమస్తే. నమస్తే మేడం.